నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు సంబంధించి ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వివరిస్తాను. వీడియో పూర్తి వరకు కూడా చూడండి. అండ్ ఈ నోటిఫికేషన్ ఒకటికి రెండు సార్లు మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి. చదివిన తర్వాత ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఆ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మిగతా నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. సో హైకోర్టులో, జిల్లా కోర్టులలో కూడా ఉండడం జరిగింది. సో ఈ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా జిల్లాల వారికి ఇక్కడ వేకెన్సీలు కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చూడండి. సో వీలైతే వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో మీరు కూడా ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఓకేనా? రైట్, ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా, ప్రాసెస్ సర్వర్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ డేటెడ్ అయితే చూసుకోవచ్చు. ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ స్కేల్ ఆఫ్ పే కూడా ఇక్కడ ఇచ్చారు. 22,900 నుంచి 69,150 అంటూ ఈ విధంగా చూడొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటి రెండు సార్లు జాగ్రత్త చదవండి. ఎందుకంటే వీడియోలో కొన్ని పాయింట్స్ మర్చిపోయినా, మీకు అర్థం కాకపోయినా క్లియర్గా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, టెంటేటివ్ అని చెప్పేసి. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 8/1/2025 అని ఇవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకు సబ్మిట్ చేయడానికి 31/1/2025 అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే స్టార్టింగ్ డేట్ ఫర్ ఇది మనకు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఈ పాయింట్స్తో ఇచ్చారు. దాని స్టార్ట్ డేట్ వచ్చేసి 10/2/2025. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 25/2/2025 అనమాట. ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటూ కూడా మనకి ఇచ్చారు. అది ఇక్కడ డేట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఇవ్వడం జరిగింది. అట్లాగే డేట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది ఏప్రిల్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, 2025 అని చెప్పేసి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫార్మ్ లెటర్ అంటూ. సో చూడాలి దానికి సంబంధించి. సో వేకెన్సీ పొజిషన్ ఇదంతా చూడండి. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి జాగ్రత్తగా కూడా. ఇది ఏమంటారంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వల్వెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఎస్ఎస్సికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అట్లాగే ద క్యాండిడేట్ షెల్ పాస్డ్ ద ఎఫరెసైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ అంటూ కూడా దిస్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వరకు కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలన్నట్టు. అట్లాగే ద అప్లికెంట్స్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ద ప్రొఫెషనల్ స్కిల్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఏసెస్తో పాటుగా. సో స్కిల్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ డ్యూటీస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటూ కూడా ఇచ్చారు. ఒకసారి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాగ్రత్త చూడండి. అండ్ ఇక మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే సో మినిమం 18 ఇయర్స్, ఇక మ్యాక్సిమం 34 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 1/7/2025 వరకు కూడా. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ రిజర్వేషన్ సంబంధించి ఇచ్చారు. అట్లాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్టయితే ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నట్టు ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. స్టాండర్డ్ కన్సిడర్డ్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో క్వశ్చన్ పేపర్ సంబంధించి కూడా ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ అని ఇవ్వడం జరిగింది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో అని చెప్పేసి ఫర్ 45 మార్క్స్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ విల్ బీ ఫర్ 5 మార్క్స్ అంటూ ఈ విధంగా మనకు 50 మార్క్స్కు సంబంధించి మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 45 క్వశ్చన్స్ అన్నాం కదా. సో 30 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ 15 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్ కూడా మనకు విల్ క్యారీ 1 మార్క్ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 60 మినిట్స్. ఓకేనా? సో ఇది అర్థమైంది కదా ఈ ఎగ్జామినేషన్ సంబంధించి. అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ అంటే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్ అంటూ, అంటే ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజెస్లలో కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక 35% సంబంధించి ఇక్కడ టు ద బీసీ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. 30% చూసినట్టయితే ఫర్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే, ఇక మెరిట్ కూడా రావాలి మనకు జాబ్ కోసం కూడా. సో ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏది క్వాలిఫైడ్ ఇన్ ద ఓఎంఆర్ ఎగ్జామినేషన్ అంటూ. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో దాన్ని బట్టి ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ అండ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ విల్ బీ కాల్డ్ ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ద సేడ్ రేషియో అంటూ ఈ 1:3 రేషియో ప్రకారం మనకు ఉంటుందని చెప్పేసి
ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఇదంతా ఒకసారి క్లియర్గా మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి చూసినట్టయితే ఇక్కడ ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ సంబంధించి ఇక్కడ 600 అని ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అండ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ పీడబ్ల్యూడీ ఉంటారు కదా కేటగిరీ సంబంధించి ఇక్కడ 400 అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అప్లికేషన్ సర్వీస్ చార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటూ. కాబట్టి ఇదంతా ఒకసారి అయితే చూడండి, మీరు జాగ్రత్తగా ఈ పాయింట్స్ అని చదవండి. సో మెరిట్ లిస్ట్ అంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ డాక్యుమెంట్స్ సంబంధించి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఎట్లా సబ్మిట్ చేయాలి, ఏమేమి చేయాలి అన్నట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి అన్నీ వివరించడం కష్టం కాబట్టి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఓకేనా. సో ఇట్లాగా ఇవ్వడం జరిగింది మిత్రులారి. పాయింట్స్ అన్న ఒకసారి అయితే చదవండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ కూడా మనకు వేకెన్సీస్ సంబంధించి పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రాసెస్ సర్వర్ సంబంధించి సో ఇట్లాగా ఈ జిల్లాలకు సంబంధించి అంటే ఇక్కడ ఎట్లా అంటే మీకు సంబంధించి క్యాస్ట్ కేటగిరీ అట్లాగే నెంబర్ ఆఫ్ పోస్టులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీ అంటూ. సో మీ జిల్లాకు సంబంధించి సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు అర్థమైనాయని అని నేను అనుకుంటున్నా. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మ్యాక్సిమం నేనైతే వివరించిన. ఇంకేమైనా అర్థం కాకపోయినా కూడా నోటిఫికేషన్లో 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఇది మనకు ఉన్నటువంటి ఈ డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.